దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన నటి ప్రత్యూష మృతి కేసులో దాదాపు 23 ఏళ్ల తర్వాత సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడింది. ఈ తీర్పుతో ప్రధాన నిందితుడు గుడిపల్లి సిద్ధార్థ రెడ్డికి భారీ షాక్ తగిలింది. తెలుగు సినీ పరిశ్రమలో మంచి గుర్తింపు తెచ్చుకుంటున్న సమయంలోనే 2002 ఫిబ్రవరి 24న నటి ప్రత్యూష అనుమానాస్పద పరిస్థితుల్లో మరణించింది. అప్పట్లో ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లోనే కాదు, దేశవ్యాప్తంగా పెద్ద సంచలనంగా మారింది. నటి ప్రత్యూష, సిద్ధార్థ రెడ్డి ఇద్దరు కాలేజ్ చదువుకునే రోజుల నుంచి ప్రేమలో ఉన్నారు. కానీ వారి పెళ్లికి సిద్ధార్థ కుటుంబం అంగీకరించలేదని సమాచారం. ఈ పరిస్థితుల్లో 2002లో ఇద్దరు కలిసి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలింది. హైదరాబాద్ లో ఆసుపత్రికి తీసుకెళ్లే లోపు ప్రత్యూష ప్రాణాలు కోల్పోయింది. అయితే సిద్ధార్థ రెడ్డి మాత్రం ప్రాణాలతో బయటపడ్డాడు. ఈ ఘటనపై మొదట పెద్ద అనుమానాలు వ్యక్తమయ్యాయి. ఆమె తల్లి సరోజినీ దేవి తన కూతురిని హత్య చేశారని, అత్యాచారం కూడా జరిగిందని ఆరోపించారు. దీంతో కేసు మరింత సంక్లిష్టంగా మారింది. సిబిఐ దర్యాప్తు చేపట్టి చివరకు ఇది ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసుగా నమోదు చేసింది. 2004లో ట్రయల్ కోర్టు సిద్ధార్థ రెడ్డిని ఆత్మహత్యకు ప్రేరేపించిన కేసులో దోషిగా తేల్చి 5 ఏళ్లు జైలు శిక్ష విధించింది. తర్వాత 2011లో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు ఆ శిక్షను 2 ఏళ్లకు తగ్గించింది. అలాగే జరిమానా కూడా విధించింది. అయితే సిద్ధార్థ రెడ్డి తాను నిర్దోషినని చెబుతూ సుప్రీంకోర్టును ఆశ్రయించాడు. ఇంకోవైపు ప్రత్యూష తల్లి ఇది హత్య కేసు అని వాదిస్తూ కఠిన శిక్ష కోరింది. దాదాపు 2 దశాబ్దాలుగా సాగిన ఈ కేసు చివరకు దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు ముందు తుది దశకు చేరింది. ఇప్పుడు ఆ కేసులో సుప్రీంకోర్టు కీలక తీర్పు వెలువరించింది. సిద్ధార్థ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ ను సుప్రీంకోర్టు కొట్టివేసింది. అతని శిక్షను సవాల్ చేసిన వాదనలను కోర్టు తిరస్కరించింది. అలాగే ప్రత్యూష తల్లి చేసిన హత్య, అత్యాచారం ఆరోపణలను కూడా కోర్టు అంగీకరించలేదు. కోర్టు స్పష్టంగా చెప్పిన విషయాలు ఏమిటంటే గొంతు నులిమి హత్య జరిగినట్లు ఆధారాలు లేవు, అత్యాచారం జరిగినట్లు కూడా నిరూపణ కాలేదు. వైద్య ఆధారాలు చూస్తే విష ప్రయోగంతోనే మరణం జరిగినట్లు స్పష్టమైంది. ఆత్మహత్యకు ప్రేరేపించిన నేరం మాత్రం నిర్ధారణ అయింది. ఈ కారణాలతో హైకోర్టు విధించిన 2 ఏళ్ల జైలు శిక్షను సుప్రీంకోర్టు నిలబెట్టింది. సుప్రీంకోర్టు మరో కీలక ఆదేశం ఇచ్చింది. సిద్ధార్థ రెడ్డి 4 వారాల్లోగా అధికారుల ముందు లొంగిపోవాలని స్పష్టం చేసింది. అంటే ఇప్పటి వరకు సాగిన న్యాయ పోరాటానికి ముగింపు పలుకుతూ తుది తీర్పు అమలులోకి రావాల్సిందేనని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఈ తీర్పుతో 23 ఏళ్లుగా సాగుతున్న ప్రత్యూష కేసుకు చివరిగా న్యాయపరంగా ముగింపు లభించింది. అయితే ఈ కేసు ఇప్పటికీ ప్రజల్లో చర్చనీయాంశంగానే ఉంది. నిజంగా ఏం జరిగింది, అనుమానాలు ఎందుకు వచ్చాయి అనే ప్రశ్నలు అప్పట్లో ఎంతగా చర్చకు వచ్చాయో ఇప్పటికీ అదే స్థాయిలో చర్చ కొనసాగుతోంది. మొత్తానికి నటి ప్రత్యూష మృతి కేసులో సుప్రీంకోర్టు తుది తీర్పు వెలువడడంతో దాదాపు 2 దశాబ్దాల న్యాయ పోరాటానికి తెరపడింది. సిద్ధార్థ రెడ్డికి ఊరిట లభించకపోవడంతో ఇప్పుడు అతను లొంగిపోవాల్సిందే. ఇక ఈ తీర్పుతో ఒక సంచలన కేసు న్యాయపరంగా ముగిసినట్లే అయినా ప్రత్యూష మరణం వెనుక ఉన్న నిజాలు, అనుమానాలు ప్రజల మధ్యలో మాత్రం ఇంకా చర్చగానే మిగిలిపోయాయి.